ప్రస్తుతం మనము జిల్లెలగూడలోని చందన చెరువు దగ్గరే ఉన్నాము. ఈ చందన చెరువులోనే మరి ఆ అఘాంతకుడు మరి మాధవి మృతదేహాన్ని బూడిద చేసిన ఆ ముక్కలను బూడిదగా చేసిన ఆ బూడిదను కూడా తెచ్చి ఈ చెరువులోనే దహనం చేయడం కూడా జరిగింది. ఎందుకు అంటే వాళ్ళ ఇంటికి సమీపంలోనే ఈ చెరువు ఉంది, చందనం చెరువు. ఈ చెరువులో మరి ఒకే చోట వేసినా కానీ ఆ బూడిద పైకి తేలి అందరికీ అనుమానం వచ్చే అవకాశాలు ఉన్నాయని మరి గురుమూర్తి ఎవరైతే ఉన్నారో మరి తను ఆర్మీ నుంచి కూడా తను రిటైర్డ్ అవ్వడం జరిగింది. ఆ గురుమూర్తి తన భార్య శవాన్ని ముక్కలుగా చేసి తను మొత్తం కూడా ఒక బూడిద లాగా మొత్తం కాల్చేసి ఆ బూడిదని ఒక చోటే వేస్తే అనుమానాలు దారి తీస్తాయి కాబట్టి అది పైకి తేలుతుంది కాబట్టి మరీ జాగ్రత్తతోటి కూడా ఒక ప్లాన్తోనే తను అక్కడ కొంచెం కూడా వేశానని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కూడా తను నిర్ధారణతోటి చెప్తున్న ఘట్టాలు కూడా మనం చూసాం. మరి అక్కడైతే ఎందుకంటే తను ఒక ధైర్యంగా ఉన్నాడు, తన మొహంలో ఎలాంటి భయం లేదు, బెనుకు లేదు, అసలు తను ఒక పశ్చాత్తాపానికి కూడా గురైనట్టుగా కూడా మాకు కనిపించట్లేదు. కాబట్టే తను ఒక ప్లానెడ్గానే తను చేయడం జరిగింది. మర్డర్ అనేది మాకు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయని పోలీసులు కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఎందుకంటే కానీ ఎలాంటి ఒక క్లూ కూడా దొరకకుండా ఎంత జాగ్రత్తగా చేశాడు అని అంటే దీని మీద కొన్ని రెండు అనుమానాలు కూడా మరి రేకెత్తిస్తున్నాయి, పోలీసులలో కావచ్చు, మీడియాలో కావచ్చు, జనాలలో కావచ్చు. ఎందుకు అంటే మరి కిందనే కెమెరా ఉంది కాబట్టి, సెకండ్ ఫ్లోర్ వాళ్ళ ఇంటికి కెమెరా లేదు కాబట్టి మరి తను డెడ్ బాడీని అంత పీసులుగా చేసి తను ఎంత 2 గంటలు ప్రయత్నించినా కానీ ఆ బూడిదలాగా తయారు చేసి ఆ బోన్స్ని కూడా ఛిద్రం చేసి ఆనవాళ్ళు దొరకకుండా చేసే అంత ఛాన్సెస్ లేవు కాబట్టి, అంత ఈజీ కాదు ఆ ప్రాసెస్ కాబట్టి తను డెడ్ బాడీని మరి అట్నుంచి బాల్కనీ నుంచి బయటికి ఏమన్నా విసిరిపడేసి, అది పండగ సమయం కాబట్టి మరి జనాలందరూ కూడా అందరూ వాళ్ళ తమ ఊర్లలోకి వెళ్ళడంతో అంత ఖాళీ అయిపోయిన ప్రదేశం కాబట్టి అర్ధరాత్రి సమయంలో ఏమన్నా ఆ బాడీని ఎక్కడైనా పూడ్చిపెట్టి మొత్తానికి పోలీసులని, మీడియాని, జనాలను మైండ్ డైవర్ట్ చేయడానికి నేను చెరువులో కలిపాను అని చెప్తున్నాడా ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతూనే ఉన్నారు. ఎందుకంటే మనం కూడా ఆలోచించాలి, ఇక్కడ 2 విధాలుగా ఉంది. ఒక బాడీని బోన్లెస్ అంటే బోన్స్ సపరేటు, చర్మాన్ని అంటే మాంసాన్ని సపరేట్ చేసి చిన్న పీసులుగా కట్ చేసి ఆ పీసులని ఒక స్టవ్ మీద పెట్టి ఉడికించి దాన్ని ఒక బూడిదలాగా చేసి కాల్చి బూడిదలాగా చేసి బోన్స్ను కూడా ఛిద్రం చేసే అంత కెపాసిటీ ఇప్పటిదాకా ఏ మానవుడు కూడా చేసిన దాఖలాలు అయితే లేవు. మరి ఇది కొత్తగా వినిపిస్తున్న ఇది కూడా అని చెప్పొచ్చు. అంటే ఒక క్రిమినల్ బ్రెయిన్ ఈ రకంగా కూడా ఆలోచిస్తుందా అంటే తనని తను సేవ్ చేసుకోవడానికి, ఈ మర్డర్ నుంచి తప్పించుకోవడానికి, పోలీసులని, మీడియాని, ప్రజలని తప్పుదోవ పట్టించడానికి ఈ కథ క్రియేట్ చేస్తున్నాడా అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన విషయం అయితే అది చాలా అవసరం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మరి ఆ బాడీని బాల్కనీ నుంచి బయటికి ఎక్కడైనా విసిరి పడేసి తను అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడైనా పూడ్చిపెట్టాడేమో అనే కోణంలో అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే పెట్టాను అని చెప్తే ఈజీగా బయటపడిపోద్ది డెడ్ బాడీ కాబట్టి తను దొరికిపోతాడు నిందితుడు అని తనని అరెస్ట్ చేసి కూడా జైల్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బూడిదను చెరువులో నేను కలిపేశాను అంటే ఆ కోణంలోనే దర్యాప్తు చేపడతారు పోలీసులు కాబట్టి ఇలా ఆలోచించరేమో అనే క్రిమినల్ బ్రెయిన్ తోటి కూడా తను ప్లాన్ వేసి ఉండొచ్చు అని కూడా అనుమానాలు అయితే పోలీసులకు వ్యక్తపరుస్తున్నాయి. ఇంకొకటి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే బాత్రూంలో చూసుకున్నట్లయితే ఆ నిందితుడి ఇంట్లో బాత్రూంలో చూసుకున్నట్లయితే ఎలాంటి ఆనవాళ్ళు దొరకకుండా కేవలం 2 బ్లడ్ శాంపిల్స్ మాత్రమే దొరికినట్టుగా, బ్లడ్ డ్రాప్స్ 2 గోడ పైన కూడా, అది కూడా ఎందుకంటే మరి అంత క్లియర్గా చెప్తున్నావు కదా, ఇదంతా కూడా ఒక బ్లడ్ మార్క్ కూడా లేకుండా ఎలా చేసావు నువ్వంటే ఆ నిందితుడు చెప్తున్న విషయాలు పోలీసులు వెల్లడిస్తున్న విషయాలు ఏంటంటే నేను మొత్తం కూడా యాసిడ్నే ఉపయోగించాను, యాసిడ్తో కడిగేశాను కాబట్టి అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదని క్లియర్గా చెప్తున్నాడు. కానీ ఇది నమ్మశక్యంగా లేదు అని పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎంత యాసిడ్తో కడిగినా అది డ్రైనేజ్లో బాత్రూంలో ఫ్లెషర్లో కొట్టేసినా కానీ ఎక్కడో ఓ చోట దొరికిపోతాడు నిందితుడు. ఒక మొద్దును తయారు చేసి మొద్దును కూడా ఇంట్లో పెట్టిన విజువల్స్ కూడా మనం చూసాము. ఆ మొద్దును ఉపయోగించుకొని ఆ మొద్దు మీదే నరికాడు అని కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ అది నిజం కాదేమో అంటే అక్కడ నిందితుడు కూడా పోలీసులతో చెప్తున్నాడట, మొద్దును ఏమాత్రం కూడా నేను ఉపయోగించలేదు అంటే తల భాగాన్ని, మరి ఆ తల భాగం అనేది గట్టిగా ఉంటది కదా, దాన్ని
ఛిద్రం చేయడానికి ఎలా చేసావు అంటే రోట్లో నూరడానికి ఉపయోగించే రాయి ఉంటుంది, ఆ రాయితో నేను తలను పగలగొట్టాను, బోన్స్ను కూడా దాంతో పగలగొట్టి వేడి నీళ్ళల్లో వేసి మొత్తం కూడా ఉడికించేసి, అంటే ఇప్పుడు ఒక హలీంలు తింటా ఉన్నారు బయట, ఆ మాదిరిగా చేసి నేను బాత్రూంలో పోసి కూడా ఫ్లష్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ టెన్షన్లో నాకేం తెలియలేదు అని బుకాయిస్తున్నట్టుగా తెలుస్తుంది నిందితుడు. ఇంత క్రిమినల్గా, ఇంత ఐడియాలు, ఎంత ఆర్మీ అయినప్పటికీ ఒక ఆర్మీ వ్యక్తి ఇలా చెయ్యడు, ఇంత ఘోరానికి పాల్పడడు. మరి ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని బయటికి సమాచారం అందితే మరి పోలీసులు మాత్రం ఏమంటున్నారంటే తను అలా చెయ్యలేదు, చంపడం అయితే ఖాయమని తెలుస్తుంది, కానీ చంపి మరి ఆ బాడీని ఎక్కడ దాచాడు అని ఇది మిస్సింగ్ కేసుగానే మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాము. మరి ఆ బాడీని దాచుంటాడా, నిజంగా ఇలా చేసుంటే ఎక్కడో ఓ చోట ఆనవాళ్ళు అయితే దొరుకుతాయి కదా అనే ఇదిలోనే మేము దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నాము. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సిసిఎస్ బృందం కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. మరి ఇప్పుడైతే మీర్పేట్ పోలీస్ స్టేషన్లో నిందితుడు అక్కడే ఉన్నాడు. సిసిఎస్ బృందంలో మరి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఆ విచారణలో నిందితుడు మాత్రం చెప్పిందే చెప్తున్నాడు కాబట్టి మాకు క్లూస్ దొరకడం కొంచెం కష్టం అవుతుంది, కానీ ఛేదిస్తాం ఈ కేసును ఖచ్చితంగా అని పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ కేసును ఛేదించకపోతే చాలా మంది కూడా ఇది ఉదాహరణగా తీసుకొని ఇంకా చెడిపోయి ఇలాంటివి మళ్ళీ ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకు ఈ కేసును ఛేదిస్తాము, కఠిన శిక్షను అమలు చేస్తాము అని చెప్పేసి పోలీసులు కూడా ఇప్పుడు సిసిఎస్ బృందాన్ని అయితే రంగంలోకి దింపారు. మరి ఆ బ్లడ్ శాంపిల్స్ 2 దొరికాయి కాబట్టి ఆ బ్లడ్ శాంపిల్స్ ద్వారా నార్కోటిక్ బృందాన్ని కూడా రంగంలోకి దింపే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ కేసు మరి ఎంతవరకు వెళ్తుంది, నిందితుడు ఏం చెప్తాడు? ఎందుకంటే పేరెంట్స్ కూడా ఇప్పుడు మాధవి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చారు, కానీ ఇప్పుడు ఎవరి ముందు కూడా వాళ్ళు ఓపెన్ అవ్వలేకపోతున్నారు. అసలు కూతురు మధ్య అల్లుడు మధ్య ఎలాంటి గొడవలు జరిగేటివి, ఏం జరిగింది అనేది ఎంతో కొంత తల్లిదండ్రులకైతే తెలిసి ఉంటుంది, కానీ వాళ్ళ వాయిస్ను బయటికి రాకుండా పోలీసులే నొక్కేస్తున్నారు అనే అనుమానాలు కూడా బయటికి వెల్లడవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడిద్దామన్నా కానీ వాళ్ళ దాకా చేరువు కాకుండా వాళ్ళ ప్రజెంట్ ఉండే అడ్రస్లో కూడా వాళ్ళని లేకుండా ఎక్కడ ఉంచారనేది కూడా తెలియట్లేదు. మరి పోలీసులు ఎందుకు మరి ఇలా దాచేస్తున్నారు, కప్పిపుచ్చుతున్నారు, అసలు నిజాలు ఎందుకు బయటికి రానివ్వట్లేదు అనే కోణంలో అనుమానాలు చాలా వ్యక్తం అవుతున్నాయి. మరి ఇప్పుడు సిసిఎస్ బృందమే కాదు, నార్కటిక్ బృందం కూడా రంగంలోకి దిగి మరి కేసునైతే ఛేదించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము పర్టికులర్గా ఈ చందనం చెరువు అనేది కూడా చుట్టూ రేలింగ్ కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ రేలింగ్ ఏర్పాటు చేసినాక కూడా అక్కడ దూరంగా మనకు కనిపిస్తున్నాయి అక్కడ స్టెప్స్, తెలంగాణ తల్లి. ఎప్పుడు కూడా ఇక్కడ దాదాపు మనం అంచనా వేసుకున్నంత వరకు 24 hours కూడా పబ్లిక్ తిరిగే ఏరియా ఇది. కానీ పబ్లిక్ తిరిగే ఏరియాలో ఇంత ధైర్యంగా, ఇంత డేర్గా ఒక మహిళని చంపి తను ఒక బూడిదగా చేసుకొని కూడా దాన్ని పార్సిల్ చేసి బకెట్లతో సహా తీసుకొచ్చి ఇందులో కలిపాడు అని అంటే ఎలా నమ్మాలి అనే ఇదిలో కూడా జనాలు అయితే భయభ్రాంతులకు గురవుతున్నారని కూడా చెప్పొచ్చు. మరి మనతో పాటు ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. భయ, మీకు ఈ విషయం అయితే తెలుసా? కనీసం ఈ చెరువులో ఇక్కడ కలిపారు, ఇక్కడ ఒకరిని హత్య చేశారంట అనే విషయమైనా మీ దాకా వచ్చిందా ఎవరికైనా? ఇక్కడ ప్రజలు కూడా ఏం చెప్పలేని పరిస్థితికి ఇదైపోతున్నారు. ఒక ఏరియాలో ఒక మహిళని అంత క్రూరంగా చంపారు అంటే కూడా మరి ఒకరికి కూడా పట్టింపు లేదేమో తెలియట్లేదు ప్రజలకు కూడా. ఎందుకు అనంటే కూడా రేపు ప్రజల్లో కూడా ఇలాంటి ఆలోచన రావద్దు అని అంటే కనీసం వాళ్ళ అభిప్రాయం ఏంటి తెలుసుకుందామని ఎవరు మాట్లాడడానికి కూడా సహకరించట్లేరు. ఇక్కడనైతే మరి చూస్తున్నాము. మరి ఈ చెరువులో కలపడానికి గల కారణం ఎందుకంటే మనకు నిందితుడు చెప్పిన ఆధారాల ప్రకారం పోలీసులు వెల్లడించింది ఏంటి అంటే తను 4 దిక్కుల నుంచి కూడా 4 దిక్కులు మనకు కనబడుతున్నాయి. చెరువును చూస్తున్నాం, అక్కడ అంతా కూడా చెరువు ఎక్కడి వరకు ఉంది అనేది కూడా కనిపిస్తుంది. అంత దూరంలో ఉంటే 4 దిక్కుల నుంచి కూడా తన బైక్ లో వెళ్ళి కూడా బూడిదను 4 చోట్ల కూడా కలిపాను అని కూడా తను చెప్తున్నాడు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అదే నిజమైతే కనుక మేము గజ ఈతగాళ్లను పెట్టైనా సరే మేము వెతికించి క్లూస్ అయితే రాబడతాము, ఖచ్చితంగా ఆధారాలు సేకరిస్తాము. అందుకు ఇన్ని చోట్ల కూడా మేము చుట్టూ రేలింగ్ నిర్మించి కూడా ఎట్టి పరిస్థితుల్లో అందులోకి ఎవరు దిగడానికి కూడా వీల్లేనంతగా జాగ్రత్తలు పాటించినప్పటికీ మరి అతను ఎలా దిగగలిగాడు, ఎలా తీసుకొచ్చాడు, పబ్లిక్ తిరిగే ఈ ఏరియాలో అంత ధైర్యంగా వెళ్ళి మరి ఆ చెరువులో ఎలా కలపగలిగాడు అనే కోణంలోనే మేము దర్యాప్తు చేపడుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఒక్క ఆధారం లభించినా చాలు ఈ కేసుని
ఖచ్చితంగా ఛేదించి తీరుతాము. నిందితుడికి మాత్రము ప్రజల సమక్షంలోనే ఈసారి, అంటే ఇన్ని సంవత్సరాలుగా కూడా చేయలేని సాహసము ప్రజల సమక్షంలోనే తీర్పు వెలువడేలాగా, తనకు శిక్ష అమలయ్యేలాగా మేము చర్యలు చేపడతాము అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్న తరుణం చూస్తున్నాము. మరి ఈ కేసులో మాత్రం ఇప్పుడు సిసిఎస్ బృందము దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఎలాంటి నిజాలు బయటికి రాబట్టబోతున్నారనేది మనం కూడా వేచి చూడాల్సి ఉంది. అప్పటి వరకు అయితే వేచి చూడాల్సిందే. మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.